ఒడ్డున నిలబడి అలలు మీ పాదాలను ఢీకొట్టడాన్ని ఊహించుకోండి. అకస్మాత్తుగా ఒక భారీ పాములాంటి చేప ఒడ్డుకు కొట్టుకు వస్తుంది. దాని వెండి శరీరం సూర్యుని క్రింద మెరుస్తుంది. స్థానికులు భయాందోళనకు గురవుతారు. డూమ్స్డే ఫిష్ లేచింది అని వారు గుసగుసలాడుకుంటున్నారు. అది ఉపరితలంపైకి వచ్చినప్పుడు పురాణాలు చెబుతాయి విపత్తు వస్తుంది. కానీ ఇది కేవలం జానపద కథ కాకపోతే, సముద్రం మనల్ని హెచ్చరించడానికి ప్రయత్నిస్తుంటే, మరియు లోతుల్లో పాతిపెట్టబడి ఉంటే, ఇంకా గొప్ప భయం దాగి ఉంటే, పురాతన గ్రంథాలలో చెప్పబడిన ఒక భయంకరమైన సముద్ర జీవి అయిన లెవియాథన్ శతాబ్దాలుగా మానవ ఊహలను వెంటాడుతోంది. ఈ విపత్తును సూచించేవి పురాణం కంటే మరేవో కావచ్చా? ఈ రాత్రి మనం ఆ భయంకరమైన సత్యాన్ని వెలికితీసేందుకు లోతైన సముద్ర ప్రయాణాన్ని ప్రారంభిస్తాము. ఓర్ ఫిష్ సముద్రపు అగాధం యొక్క చీకటిలో దాగి ఉన్న నిజ జీవిత సముద్రపాము. 36 అడుగుల పొడవు వరకు పెరిగే ఈ దెయ్యం జీవి చాలా అరుదుగా సజీవంగా కనిపించింది. ఇది నల్లటి జలాల గుండా జారిపోతుంది, మానవులు అందుకోలేని విధంగా. ఏదో దానిని ఉపరితలానికి బలవంతం చేసే వరకు. కానీ ఏమిటి? ఓర్ ఫిష్ చాలా అస్పష్టంగా ఉంటుంది. వాటి సహజ ఆవాసాలు ఉపరితలం నుండి వేల అడుగుల దిగువన ఉంటాయి. వీటిని చూడటం చాలా అరుదు. అవి నిస్సార నీటిలో కనిపించినప్పుడు సాధారణంగా వాటిని ఏదో కలవరపెట్టిందని అర్థం. సముద్ర ప్రవాహాలలో మార్పు, లోతైన సముద్ర ప్రకంపనలు, లేదా మనం పూర్తిగా అర్థం చేసుకోని పర్యావరణ మార్పులు కూడా. కానీ ఓర్ ఫిష్ లోతుల్లో ఒంటరిగా లేదు. ఇటీవలే కనుగొనబడిన లెక్కలేనన్ని మర్మమైన జీవులకు సముద్రం ఆశ్రయం కల్పిస్తుంది. విందు ప్లేట్ల పరిమాణంలో కళ్ళు కలిగిన భారీ స్క్విడ్, గోబ్లిన్ షార్క్ పురాతన కాలం నాటి అవశేషం, ఫ్రిల్డ్ షార్క్ సూదిలాంటి దంతాలతో నిండిన నోరు కలిగిన సజీవ శిలాజం. అలల క్రింద ఇంకా పెద్ద భయంకరమైన జీవులు దాగి ఉన్నాయా? ఆపై లెవియాథన్ ఉంది. మత గ్రంథాలు, మధ్యయుగ పటాలు మరియు మరణించిన నావికుల గుసగుసల కథలలో వర్ణించబడిన ఒక పురాణ మృగం. మండుతున్న నిప్పుల వంటి కళ్ళు, ఇనుము వంటి పొలుసులు మరియు ప్రపంచాన్ని దహించగల ఆకలితో ఉన్న పురాతన భీభత్సం. ఈ రెండు జీవులు ముడిపడి ఉన్నాయా? విపత్తు సంభవించే ముందు అవి కలిసి లేస్తాయా? చరిత్ర అంతటా మహాసముద్రాలు హెచ్చరిక కథలను మోసుకెళ్లాయి. జపాన్లో ఓర్ ఫిష్ ను రిబునో సుకై అని పిలుస్తారు. దీనిని సముద్ర దేవుడి దూత అని పిలుస్తారు. ఇది తీరానికి సమీపంలో దొరికిన ప్రతిసారి ప్రజలు విపత్తు కోసం సిద్ధం అవుతారు. మరియు అవి తప్పు కాదు. భూకంపాలు మరియు సునామీలు తరచుగా వస్తాయి. ఓర్ ఫిష్ శతాబ్దాలుగా రాబోయే వినాశనానికి చిహ్నంగా ఉంది. అది మూఢనమ్మకమైన లేదా మనం ఇంకా అర్థం చేసుకొని ప్రకృతి నమూనా అయిన పసిఫిక్ చుట్టూ ఉన్న సంస్కృతులలో ఈ నమ్మకం బలంగా ఉంది. మరియు ఇది జపాన్ మాత్రమే కాదు. సంస్కృతులలో పురాణాలు విపత్తు ముందు కనిపించే అపారమైన సముద్ర జీవుల గురించి మాట్లాడుతాయి. నాస్ పురాణాలు ప్రపంచ సర్పం అయిన జోర్మున్గాండర్ గురించి చెబుతాయి. అతని కదలికలు సముద్రాన్ని కదిలించి రాగ్నరోక్ను సూచిస్తాయి. బైబిల్ మరియు యూదు పురాణాలలో లెవియాథన్ సముద్ర రాక్షసుడి కంటే చాలా ఎక్కువ. ఇది విధ్వంసక శక్తి. దైవిక జోక్యం మాత్రమే దానిని చంపగల శక్తివంతమైన మూగం. కొందరు అది ఇప్పటికీ అలల క్రింద నిద్రపోతుందని, వేచి ఉందని అంటున్నారు. కానీ అది మేల్కొంటుంటే. మార్చి 2011 జపాన్లోని ఒక జాలరి ఒడ్డున ఒక భారీ ఢీకొట్టే ఓర్ ఫిష్ ను కనుగొన్నాడు. కొన్ని రోజుల తర్వాత 9.0 తీవ్రతతో వచ్చిన భూకంపం ఆ దేశాన్ని సర్వనాశనం చేసింది. సునామీని సృష్టించింది. ఇది వేలాది మంది ప్రాణాలను బలిగొంది. ఈ సంబంధం కాదనలేనిది. కానీ ఇది ఒక్కటే కాదు. చిలీలో, తైవాన్లో, ఫిలిప్పీన్స్లో ఓర్ ఫిష్ ఎక్కడ పెరిగినా విపత్తు అనుసరిస్తున్నట్లు అనిపిస్తుంది. మేము బీచ్లో 3 ఓర్ ఫిష్లను కనుగొన్నాము. నాకు చెడుగా అనిపించింది మరియు ఖచ్చితంగా మరుసటి వారం భూకంపం వచ్చింది. ఇది వింతగా ఉంది. శాస్త్రవేత్తలు దీనిని యాదృచ్ఛికంగా పిలుస్తారు. కానీ అది ఇంకేదైనా అయితే, ఈ జీవులు మనం గ్రహించలేనిది ఏదైనా గ్రహిస్తే,
ఆపై లెవియాథన్ వీక్షణలు ఉన్నాయి, ఈ లోతులో కనిపించే భారీ తెలియని జీవుల గుసగుసలు. సోనార్లో అపారమైన నీడలు, సముద్రంలో వివరించలేని శిథిలాలు కనుగొనబడ్డాయి. ఓడలు జాడ లేకుండా అదృశ్యమవుతాయి. ఈ పురాతన మూగం పురాణం కంటే మరేదైనా కాదా? సైన్స్ ఒక భయంకరమైన వివరణను అందిస్తుంది. కొంతమంది పరిశోధకులు ఓర్ ఫిష్ సజీవ సీస్మోమీటర్లు అని నమ్ముతారు. వాటి లోతైన సముద్ర నివాసం టెక్టోనిక్ ప్లేట్ల మార్పుకు వాటిని అతి సున్నితంగా చేస్తుంది. అవి నిజంగా ప్రకృతి హెచ్చరిక సంకేతం కావచ్చా? ఓర్ ఫిష్ టెక్టోనిక్ కదలిక వల్ల కలిగే పీడన మార్పులను లేదా విద్యుదయస్కాంత సంకేతాలను గుర్తించే అవకాశం ఉంది. అలా అయితే వాటి ప్రవర్తన ముందస్తు హెచ్చరిక వ్యవస్థ కావచ్చు. కానీ దీనిని నిర్ధారించడానికి మనకు మరిన్ని డేటా అవసరం. లెవియాథన్ విషయానికొస్తే దాని మూలాలు మెగాలోడాన్, జెయింట్ స్క్విడ్ లేదా అగాధంలో దాగి ఉన్న తెలియని జాతి నుండి ఉద్భవించవచ్చని పండితులు సిద్ధాంతీకరిస్తారు. కానీ మరికొందరు ఇది చాలా దారుణమైన విషయం అని పేర్కొన్నారు. లెవియాథన్ అస్సలు జంతువు కాకపోతే, కానీ అర్థం చేసుకోలేనిది అయితే? లెవియాథన్ కేవలం ఒక జీవి కాదని కొందరు నమ్ముతారు. ఇది ఒక పురాతన శక్తి, మానవజాతి కంటే చాలా పురాతనమైనది. లోతుల్లో నిద్రపోయి ప్రపంచం విపత్తు అంచున ఉన్నప్పుడు మాత్రమే పైకి లేచే ఒక అతీంద్రియ అస్తిత్వం. మరియానా ట్రెంచ్, బెర్ముడా ట్రయాంగిల్ మరియు అంతకు మించి కనిపించే భారీ జీవులు అనే క్రిప్టిడ్ ఎన్కౌంటర్లను మరికొందరు సూచిస్తున్నారు. మంచు కప్పుల క్రింద నమోదు చేయబడిన వివరించలేని గర్జనలు, వింతైన అదృశ్యాలు మరియు ఒడ్డుకు కొట్టుకొస్తున్న వింత మూతదేహాలు. ఇది పెద్దదానికి రుజువునా? మరియు డూమ్స్డే ఫిష్ మరియు లెవియాథన్ అనుసంధానించబడి ఉంటే సమీపిస్తున్న విపత్తు యొక్క రెండు దూతలు? సముద్రంలో 80% ఇంకా అన్వేషించబడలేదు. మనం ఒకప్పుడు అసాధ్యం అని భావించిన జీవులు, భారీ స్క్విడ్, గోబ్లిన్ షార్క్ లేదా ఫ్రీడ్ షార్క్ వంటివి ఇటీవలే కనుగొనబడ్డాయి. అక్కడ ఇంకా ఏమి ఉంది? చీకటిలో దాగి ఉంది. మనం కనుగొనగలిగే దానికి మనం నిజంగా సిద్ధంగా ఉన్నామా? డూమ్స్డే ఫిష్, లెవియాథన్ ఇతిహాసాలు లేదా హెచ్చరికలు. అవి పైకి లేచినప్పుడు ప్రపంచం తన శ్వాసను ఆపుకుంటుంది మరియు సముద్రం మనతో మాట్లాడుతుంటే ప్రశ్న మిగిలి ఉంది, చాలా ఆలస్యం కాకముందే మనం వింటామా?